హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఎంటర్ప్రైజ్ కంపెనీ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే మీకు రావడం జరిగింది. సో, మీకు ప్రతి నెల సాలరీ కూడా 36,977 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. మీకు జూనియర్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎలాంటి రిటన్ ఎగ్జామ్ ఉండదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా మీకు అక్కర్లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎవరికీ కూడా మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయ్యి ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు గనక ఈ వీడియో ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటది. సో, నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి పూర్తిగా చూడండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ అయిన బాల్మేర్ లారీ డాట్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. 27థ్ మే నుంచి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారనమాట. సో, వీళ్ళైతే డిఫరెంట్ జాబ్ పొజిషన్స్‌కి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు జూనియర్ ఆఫీసర్స్ అని చెప్పి, మేనేజర్ అని చెప్పి, అలాగే ఇక్కడ మీకు జూనియర్ ఆఫీసర్ డొమెస్టిక్ ఆపరేషన్స్ అని ఇలా డిఫరెంట్ రిక్రూట్మెంట్స్ అయితే చేస్తున్నారనమాట. సో, ఇక్కడ మీకు ప్రతి ఒక్కళ్ళకి జాబ్ అయితే ఉన్నాయి. సో, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా కూడా మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు కాంపెన్సేషన్ చూసినట్లయితే జూనియర్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకి మీకు 36,977 రూపీస్ దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 5.58 లాక్స్ వరకు అయితే మీకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. సో, ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాలన్నమాట. సో, ఇక్కడ మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసినట్లయితే మీకు ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడైనా సరే వీళ్ళకి సంబంధించిన ఏవైతే జాయింట్ వెంచర్స్ గాని, లేకపోతే వీళ్ళ యొక్క యూనిట్స్ కానీ ఏవైతే ఉంటాయో సో, వాటిల్లో అయితే మీకు ఉండడం జరిగితే పోస్టింగ్ అనేది. అలాగే మీరు కూడా ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్‌గా వీళ్ళైతే మెయిల్ అయితే పంపిస్తారనమాట ఇంటర్వ్యూకి సంబంధించి. సో, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు మీకైతే ప్రూఫ్ ఆఫ్ ఏజ్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డో గాని, పాన్ కార్డ్ గాని ఇవన్నీ డీటెయిల్స్ అయితే మీరు ప్రూఫ్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే ఔట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఇంటర్వ్యూకి సంబంధించిన మీకు లొకేషన్ ఉంటుంది కదా! సో, ఆ లొకేషన్ నుంచి ఎవరైతే వేరే లొకేషన్ వాళ్ళు అక్కడికి రావాలో సో, వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. అంటే మీరు ఎవరైతే ఇంటర్వ్యూకి లొకేషన్‌కి వెళ్తారో సో, వాళ్ళకి ఒకవేళ మీరు ట్రైన్‌లో వెళ్తున్నట్లయితే సో, ట్రైన్‌కి సంబంధించిన షార్టెస్ట్ రూట్ డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మీరు ప్రూఫ్ గనక తీసుకెళ్ళినట్లయితే ఇంటర్వ్యూకి వెళ్ళే సో, అప్పుడు మీకైతే అంటే ఫర్ సపోజ్ మీరు ట్రైన్ టికెట్స్ తీసుకెళ్ళినట్లయితే మీ ఇచ్చిన లొకేషన్ నుంచి సో, ఆ ఇంటర్వ్యూ లొకేషన్ వరకు ట్రైన్ టికెట్స్ ఉంటాయి కదా! సో, ఆ ట్రైన్ టికెట్స్ మీరైతే వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే మీకు ఆ ట్రైన్ టికెట్స్‌కి సంబంధించిన అమౌంట్ కూడా మీకు రిఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ లోపలైతే అప్లై చేసుకోవాలనమాట. సో, వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్‌లో ఇచ్చారు. కాబట్టి నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. సో, వీటికి సంబంధించి ఒకవేళ మీకు గనక ఎలాంటి ఎగ్జామ్ అయితే రిటన్ ఎగ్జామ్ అయితే ఉండదు. డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ ఉంటుంది మాక్సిమం. కాకపోతే మీకు ఒకవేళ ఎక్కువ మంది అప్లికేషన్స్ వీళ్ళైతే వీళ్ళకి అప్లై చేసుకున్నట్లయితే ఈ జాబ్స్‌కి సో, అప్పుడే మీకు రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. లేపోతే రిటన్ ఎగ్జామ్ అయితే ఉండదనమాట. ఇక్కడ మీకు మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా, ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, వీటికి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఇక్కడ మీకు ఫ్రెషర్స్ మే అప్లై అని చెప్పి ఇచ్చారు. సో, చూసారా? సో, ఈ జాబ్స్‌కైతే మీరు అప్లై చేయాలన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తున్న 5 జాబ్స్‌కి అలాగే ఈ లాస్ట్ జాబ్ కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అంటే జూనియర్ ఆఫీసర్ అని చెప్పున్న జాబ్‌లకైతే అప్లై చేయొచ్చన్నమాట. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు జూనియర్ ఆఫీసర్ అని చెప్పుంది. సో, ఈ జూనియర్ ఆఫీసర్ అలాగే ఈ జూనియర్ ఆఫీసర్ ఇలా మీకు జూనియర్ ఆఫీసర్ ఉన్న జాబ్‌లకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. వాటికైతే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదన్నమాట. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు జూనియర్ ఆఫీసర్ అని చెప్పి సో, ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ గాని, లేకపోతే ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పిచ్చారు. అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీ ఫార్మసీ, బీఆర్కిటెక్చర్, బీబీఎం, బీహెచ్ఎం, బీసీఏ లేకపోతే బీటెక్ చేసినా కూడా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఎవరైతే పర్మనెంట్‌గా కాకుండా మీకిక్కడ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అన్నమాట ఇవి. సో, 3 ఇయర్స్ బేస్డ్ కాంట్రాక్ట్ జాబ్స్ అన్నమాట. సో, మీకు ఇమ్మీడియేట్‌గా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ తప్పకుండా అప్లై చేసుకోండి. ఈ వీడియోని ఎవరికి షేర్ చేయాలో తెలుసు కదా! మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. ప్రతి ఒక్క గ్రూప్‌కి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది.
సో, కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీరైతే డైరెక్ట్‌గా అప్లై చేసుకోండి. సో, 27/5/2025 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. 20 జూన్ లోపలైతే అప్లై చేసుకోవాలి. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా అయితే ఉంటుంది. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. మీ అందరికైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మీరిక్కడ చూసుకోవచ్చు. సో, ఇక్కడ మీరైతే రిజిస్టర్ నౌ మీదైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, ఇది క్లిక్ చేసిన తర్వాత మీకైతే రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. మీ ఫస్ట్ నేమ్ అలాగే మీ ఇక్కడ లాస్ట్ నేమ్ అంటే మీ సర్‌నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత యూజర్ నేమ్ ఏదో ఒకటి ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ పాస్వర్డ్ అయితే ఏదో ఒకటి 8 క్యారెక్టర్స్‌తో క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, నంబర్, స్పెషల్ క్యారెక్టర్ ఉండేట్టు అన్నీ చూసుకొని 8 క్యారెక్టర్స్‌తో పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడీ, తర్వాత మళ్ళీ మీ ఈమెయిల్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీరైతే ఇక్కడ ఎక్స్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ హియర్ అని చెప్పి క్లిక్ చేయండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరైతే మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడీకి అయితే మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. సో, అక్కడ కన్ఫర్మేషన్ ఈమెయిల్ అన్నమాట. సో, కాబట్టి మీకు సంబంధించిన ఈ మెయిల్ వచ్చిన తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మీకు లాగిన్ అని ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీకు యూజర్ ఐడీ ఇందాక ఇచ్చారు కదా! యూజర్ నేమ్ సంబంధించింది. సో, ఆ యూజర్ నేమ్ ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి, సో, టిక్ బాక్స్ మీద టిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే లాగిన్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, అక్కడ మీరు కావాల్సిన జాబ్ వేకెన్సీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు జూనియర్ ఆఫీసర్ అని చెప్పి ఉంది కదా! సో, ఇలా మీకు క సం కం సంబంధించింది ఏదైతే ఉంటుందో జాబ్ ఆపర్చునిటీ సో, దాని ఎదురుగుండా మీకైతే అక్కడ మీకు లాగిన్ అయిన తర్వాత మీకైతే అప్లై లింక్ అయితే రావడం జరుగుతుంది. సో, ఆ అప్లై లింక్ మీద క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి. సో, ఇలా ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇలా అప్లై చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అండ్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ అయితే అయ్యినాయి అన్నమాట. సో, మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. అండ్ మీరు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, మీరు ఇంకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.